ఒక్కసారి ఆలోచించండి. స్వామి వారికి అందరూ చక్కగా ఆహ్వానం పలుకుదాం. జగద్గురు బ్రహ్మస్పతామ పత్రిజీ గారికి మరి శ్రీ 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 సంత్ సాధారణ గారి మహారాజు గారికి ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ప్రతి మనిషి తన మీద ఎందుకు పుడతాడంటే ఈ శరీరంతో సహా దైవత్వ స్థితిగా మారుతుంటారు. ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం, భూమి మీదకి వచ్చి ఎన్నో జ్ఞానం ఎత్తుతాం. మరి ప్రతి మనిషిలో ముగ్గురు ఉంటారు: దానవత్వం, మానవత్వం, దైవత్వం. హింసా ప్రవృత్తి నుంచి ఎప్పుడైతే మానవత్వం కండిషన్ అంటే అన్ని ఆశించే ప్రేమ స్థితిలో నుంచి పరిపూర్ణ దైవత్వం పొందాలి అని అంటే అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్. ఎట్లా మన లోపాలు మనం తెలుసుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. లేడో తెలియదు, వేరే విషయం. ఆ జ్ఞానం మనకి ఇంకా రాలా. కానీ తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం మనం భూమి మీదకి వచ్చాం. కానీ మరి మాయలో ఇరుక్కుపోయి ఆనందంగా అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చిన మనం సమస్యలు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ ఎవరో మనకి ఇస్తున్నారని పక్క వాళ్ళని, ఎదట వాళ్ళని, వెనక వాళ్ళని సత్యం. నా వాస్తవానికి నేనే కర్తను. మరి ఈరోజు నా లోపాలు ఎత్తుకుని అటు సరి చేసుకుని ఆనందంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరూ పొందవలసింది. శక్తి, యుక్తి, ముక్తి ఎక్కడా లేదు, ఎవరిగా వస్తుంది. అది తెలియక మరి అక్కడి నుంచి ఏం తీసుకురాలా, ఇక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళాం. కానీ ఈ మధ్యలో అది నాది, ఇది నాది, ఇది నాది అంటే కావాలా, డబ్బు కావాలా, కానీ అదే జీవితం కాదు. మరి ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళే వాటిని గురించి తాపత్రయపడుతున్నాం. ఇక్కడి నుంచి తీసుకెళ్ళే వాటిని గురించి మనం కష్టపడట్లా. ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాం? మంచి చెడు రెండు జ్ఞానాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనం ఇందాక మరి మాస్టర్ గారు చెప్పారో, ఒక గ్రేట్ మాస్టర్ని లేకపోతే ఒక పుణ్యాత్ముడిని చూస్తే మార్పులు వస్తాయని చూసి ఆయనని ఆచరించి ఆ స్థితికి నేను ఎదగాలని పట్టుదలతో కృషి చేస్తే ఆ స్థితికి వెళ్తాం. మరి ఆ స్థితిలో అక్కడ ఆయన ఏది మరి గురువు గారు హిమాలయాల్లో -20 degrees, ఇవాళ 112 సంవత్సరాలు ఉన్నాయంటే మరి -20 degrees ఆ రోజుల్లో మరి 70 సంవత్సరాలు విపరీతమైన గురువు యొక్క ఆధ్వర్యంలో కఠోర దీక్షలో -20 degrees చలిలో ఇలాగే నిల్చునేవారు. మనకి 20-35 సెంటీగ్రేడ్లు వస్తేనే అబ్బా ఈ చలిని లవలవలాడుతున్నాం. అటువంటిది -20 degrees నీళ్ళలో నిలబడి యాస్టీస్గా ఇచ్చేసి గురువు ఎదర కూర్చుంటే ఎదర మరి ఆయన చెప్పినవన్నీ మంత్రాలు చదువుతా ఒళ్ళు పోకుండా మరి 55 degrees పంచాగ్ని హోమం అని రాజస్థాన్లో 55 degrees. ఎంత వేడి అంటే బకెట్ నిండా నీళ్లు తీసుకెళ్ళి స్నానం చేద్దామరే తుండు మర్చిపోయాము అని మరి తుండు తీసుకునే లోపల సగం ఆవిరైపోతాయి. అటువంటి వేడు పొద్దున్నే 6ంటికి బిగించేసి రాత్రి 7 వరకు ఉమ్ము కూడా మింగకుండా అంత కఠోర దీక్ష చేసిన గ్రేట్ గురువు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ పోదాం. మరి ఎందుకు ఇలా ఎదుగుతున్నారు? ఇప్పుడు మరి ఇంత కఠోర దీక్షలు పోవాలి, అందరికీ అవకాశాలు ఉంటాయా? మనం సంవత్సరాలు వీటిలో ఉన్నాం. మరి గురువుగారు ఏమీ లేదు, కూర్చోండి, శ్వాస మీద గ్యాస్ పెట్టండి, ఆ పిరమిడ్లో కూర్చోండి, ఇంకా ఎనర్జీ పొందండి, ఆనందం పొందండి, ఆరోగ్యం పొందండి, పక్క వాళ్ళని ప్రేమించండి, మూగ జీవులను ప్రేమించండి, అన్ని జీవులతో ఆనందంగా కలిసి జీవించండి అని అద్భుతమైన సత్యాన్ని చెప్పిన ఈ మాటలేని గురువుగారు కూడా
పిరమిడ్ యొక్క శక్తిని గ్రహించి మరి ఈరోజు గురువుగారిని గురించి, ధ్యానాన్ని గురించి, మరి పిరమిడ్ గురించి చెప్తున్నారంటే గ్రేట్ గురువు గారికి ఒకసారి గట్టిగా క్లాసుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది అంత గ్రేట్ గురువు గారు. ఇప్పుడు మనకి చిన్న చిన్న పీఠాల బదులు కాస్త ఇది ఉన్నా కానీ అమ్మో ముట్టుకుంటే నేనేమైపోతాం అనుకునే స్థితిలో మరి ఎంతో అత్యున్నతమైన జ్ఞానం పొందిన గ్రేట్ గురువు ఏమనుకుంటారు? అంతా ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు అరే నన్ను అంటుకుంటే ఏదో అయిపోతుంది అనుకోకుండా అంత ఇదిగా కలివిడిగా ఏ కించిత్ ఇది లేకుండా ఈరోజు అన్ని ప్లేసెస్కి తిరుగుతా మరి జ్ఞానాన్ని పంచుతాం గ్రేట్ గురువు మొక్కుతారు గట్టిగా క్లాస్ కొట్టుకున్నామని ఆయన దివ్య సందేశం ఆయన. థ్యాంక్ యూ. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే మమ కౌతుకాన్ని దర్శయ శ్రీ దత్తాత్రేయ నవతంత్రిణీ సిద్ధి కురుకురు స్వాహ. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారికి ఈ దత్తక్షేత్రంలో ఆ దత్తుని అనుగ్రహంతో మనం ఇక్కడ కలుసుకోగలిగినాం. దత్త భక్తులందరికీ, ధ్యాన భక్తులందరికీ నా పాదాభివందనాలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఇంతటి మారుమూల ప్రాంతాలకు కూడా మహానుభావుడు వచ్చి ధ్యానం చేసి మీరు కూడా పైకి రండి అని అందరికీ నేర్పిస్తూ తీసుకొని వచ్చిన మహానుభావుడు. ధర్మాలు మారుతూ ఉంటాయి, యుగాలు మారుతూ ఉంటాయి, పద్ధతులు మారుతూ ఉంటాయి. ఒకనొకప్పుడు సత్యయుగం అనేది ఉండేది. అప్పట్లో మనుషులకు వాళ్ళ జీవశక్తి అనేది ఎముకల్లో ఉండేది. తపస్సులు చేసి చర్మం ఎండిపోయి, మాంసం ఎండిపోయి, ఎముకలు అట్లే ఉన్నా కానీ వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. అది కృతయుగం. మళ్ళీ అది పాయ త్రేతాయుగం వచ్చింది. అది వచ్చేటప్పటికి మాంసంలోకి వచ్చింది. ప్రాణశక్తి అనేది మాంసంలోకి వచ్చింది. ఆ మాంసం అంతా కరిగిపోయేంత వరకు వాడు మొండిగా దేవుని గురించి తపస్సులు చేసేవాడు. ద్వాపర యుగం వచ్చింది, రక్తంలోకి వచ్చింది. మన ఒంట్లో ఎంత ఉంటుంది? 5 లీటర్ల రక్తం ఉంటుంది. 5 లీటర్లు పోయిందంటే ఇది జై శ్రీరామ్ అయిపోతుంది. మరీ కలియుగం వచ్చింది. కేవలం ఈ 2 ముక్కల కాడికి వచ్చింది. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు మనం ముక్కులు మూసుకుంటే ఏమవుతుంది? వైకుంఠ దర్శనమే. అట్లాంటిది ఇంత అల్ప ప్రాణము, మనకు ఆయుష్ కూడా తక్కువ. అక్కడ వాళ్ళు లక్షల సంవత్సరాలు బతికారు. మహాభారత యుద్ధం అప్పుడు 175 ఏళ్ళు, 180 ఏళ్ళు. భీష్ముడికి 800 ఏళ్ళు. వాళ్ళ వయసులో అట్లున్నాయి. ధర్మరాజుకు 125 ఏళ్ళు. ఆ వయసులో మా మహాపెద్ద యుద్ధం చేసినాడు వాడు, 125 ఏళ్ళ వయసులో. ఇప్పుడు మనం 100 ఏళ్ళు బతకడానికే కష్టపడుతున్నాం. మనిషికేమో దేవుడు 120 ఏళ్ళ కలియుగం ఆయుస్సు ఇచ్చినాడు. మనం తినకూడనిటి తింటూ, ఉండకూడాల్సింది ఉండకుండా అడ్డాదిడ్డంగా పనులు చేసుకొని మన ఆయుస్సును మనమే తగ్గించేసుకుంటున్నాం. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఎట్లా? ఒకటి దైవ కృప. ఆ దేవుడు నువ్వు నేను నాకు ఇచ్చినావు ఈ లేదు అని తేడా లేకుండా అందరినీ పైన ఆయనేమో సమానంగానే చూస్తుంటాడు. వీడికొచ్చి మనము నా దత్తాత్రేయుడు, నా రాముడు, నా కృష్ణుడు అని మనలో మనం కొట్లాడుకుంటాం. దత్తుడి దగ్గరికి ఇప్పుడు వచ్చాం. ఆ దత్తుణ్ణి అర్థం చేసుకుంటే మనకు ఎంతో గొప్పగా ఉంటుంది. దత్తుని యొక్క అమ్మ నాయనల పేర్లు అత్రి, అనసూయ. అత్రి అంటే అర్థము త్రిగుణాలను అతిక్రమించిన వాడు అని. ఇంతకుముందు స్వామి చెప్పినట్లు మన లోపలనే రాక్షసులు ఉండరు, మన లోపలనే దేవతలు
కొంతమంది ఉన్నది కదా దేవతలు ఉంటారు, మనలో కన్నా మనుషులు ఉంటారు. మానవత్వము, మాధవత్వము, రాక్షసత్వము, ఈ మూడునే 3 గుణాలు, సత్వ తమో రజో గుణాలు అనేది. అందుకే దత్తాత్రేయుని పూజ చేసేటప్పుడు ఎప్పుడు ఈ ముద్ర పెట్టి కూర్చుంటారు. ఎందుకు ఈ ముద్ర పెడతారంటే, అయ్యా నేను జీవుణ్ణి, నువ్వు దేవుడివి, నీతో నా మనసులో ఏమీ ఆలోచన లేకుండా అనసూయగా నేను ఉంటే, అసూయను పోగొట్టుకుంటే, నాలోని 3 గుణాలను వదిలిపెట్టుకుంటే నేనే అత్రి అయితా, నేనే అనసూయ అయితా. అత్రి అనసూయ నేను అయిపోయినప్పుడు ఆ దత్తుడు నీ దగ్గరికి దర్శనమై తానే వస్తాడు, దత్తుడై వస్తాడు అని చెప్పడమే మన దత్తగురువు యొక్క సాంప్రదాయం. అంతటి అద్భుతమైనటువంటి అర్థాలు వాళ్ళు పెట్టి ఆ అత్రి మహాముని కనపడని ఆ నిరాకార బ్రహ్మను భూలోకానికి ఎట్టైనా దేవాలా, మనుషులందరినీ ఉద్ధరింపజేయాలా అని ఎంతో కఠినంగా ఆయన భార్య అనసూయాదేవి 10,000 ఏళ్ళు తపస్సు చేసినారంట ఆ కాలంలో. అంతా చేస్తే కూడా ఆ పరబ్రహ్మ ఏం చేసినాడు, తాను పనిచేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆ 3 రూపాల్లోకి పంపించింది. ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో దత్తుడు, బ్రహ్మ అనుగ్రహంతో చంద్రుడు, శివుని అనుగ్రహంతో దూర్వాస మహర్షి. వాళ్ళకు 3 కొడుకులు పుట్టి, దూర్వాసుడు నాయన నేను తపస్సుకు పోతానని ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు.